ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నారాయణఖేడ్ సంబంధించి పల్లవి స్కూల్కి గుర్తింపు లేకుండా సిబిఎస్ సెంట్రల్ సిలబస్ అని చెప్పేసి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మేము వచ్చాం ఎస్ఎఫ్ఐగా. ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడమే కాకుండా బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇదేంది సార్ అని చెప్పేసి అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం అని చెప్పేసి మేము అడ్మిషన్ ఫీజు 1500 రూపాయలు కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు సార్, మీకు పర్మిషన్ లేదని చెప్పేసి మాట్లాడితే కూడా మా పైకి భౌతిక దాడులు చేయించడం అనేది ఓం ప్రకాష్ డాక్టర్ ఇక్కడ స్కూల్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయి ఉండి కూడా భౌతిక దాడులు చేయించడం అనేది కూడా సిగ్గుచేటు. వాస్తవానికి స్కూల్ కి సిబిఎస్ కి పర్మిషన్ లేకుండానే ఇష్టానుసారంగా అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ ఫీజు వచ్చేసి అడ్మిషన్ ఫీజు 1500 రూపాయలు, అలాగే స్కూల్ ఫీజు వచ్చేసి 40,000 రూపాయలు. లోకల్ నారాయణఖేడ్ ప్రాంతంలో బస్ ఎక్కి ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చే విద్యార్థికి నెలకు 6,000 రూపాయలు చొప్పున బస్ ఛార్జ్ అని చెప్పేసి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పల్లె స్కూల్ మేనేజ్మెంట్ పైన ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పల్లె స్కూల్ యజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యజమాన్యం కూడా బయట వ్యక్తులను పిలిపించి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకుల పైన భౌతిక దాడులు చేపించడం అనేది చాలా సిగ్గుసేటు. ఓం ప్రకాష్ అనే ఒక డాక్టర్ అయి ఉండే, ఒక స్కూల్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయి ఉండే అతను కూడా భౌతిక దాడులు చేయించడానికి బయట వ్యక్తులను ఫోన్ చేసి పిలిపించి రకరకాలుగా దాడులకు చేయించేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఓం ప్రకాష్ డాక్టర్ పైన కూడా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.